మిత్రులారా, సిద్దిపేటలో ఈ మధ్య ఒక మిడతల దండు మోపైంది. వాళ్ళ దండుపాలెం బ్యాచ్ బుద్ధులన్నీ సిద్దిపేట మీద చూపిస్తుర్రు. సిద్దిపేటను తక్కువ చేస్తూ కుట్రలు చేస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుర్రు. తస్మాత్ జాగ్రత్త. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. 2 ఫీట్ల, జస్ట్ 2 ఫీట్లే, 2-3 ఫీట్ల సోషల్ మీడియాలో వీడియో చేస్తుర్రట. విన్నారు కదా, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుర్రు. వీళ్ళు సిద్దిపేటకు బ్రతకనీకి వచ్చిన బీహారీలు. సిద్దిపేటలో ఎవరైనా బిల్డింగ్ కడితే దానిలో కూలి కోసం పనికొచ్చిన వాళ్ళు పని చేసుకొని ఆ జీతం తీసుకొని పోయే బీహారీలు నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్. సిద్దిపేటలో ప్రజలు వరదలతోటి బాధపడుతుంటే వీళ్ళు ఆ 2-3 ఫీట్ల నీళ్ళల్లో వీడియోలు చేసుకుంటూ బయట ప్రపంచానికి సిద్దిపేట మునిగిపోయినట్టు చూపిస్తుర్రు. వీళ్ళొక బ్యాచ్ అయితే వీళ్ళతో పెద్ద సమస్య లేదు, కానీ ఇంకొక బ్యాచ్ అయితే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం సోషల్ మీడియాలో ఫేస్బుక్లలో పోస్టులు పెడుతూ సిద్దిపేట బస్టాండ్లు మునిగిపోయేటట్టుగా ఫోటోలు చూపిస్తూ వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్న ఇంకొంతమంది రాజకీయ నిరుద్యోగులు. దానికి వత్తాస్ పలికేటోళ్ళు సిద్దిపేటను తిడితేనే వాళ్ళకి జీతాలు వస్తాయి. వాళ్ళు కొంతమంది మొత్తం మీద సిద్దిపేటలో సోషల్ మీడియా వేదికగా ఓ దండుపాలెం బ్యాచ్ అయితే సిద్దిపేట స్వైర విహారం చేస్తుంది. మిత్రులారా, ముందుగా ఇది ఒకసారి చూడండి. ఇది ట్యాంక్ బండ్కు సంబంధించినటువంటి ఒక మత్తడి. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్కు సంబంధించి ఇంకో మత్తడి. ఈ మత్తడి నీళ్ళు ఇన్ని నీళ్ళు కలిసి గిడికి వస్తున్నాయి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. ఇంత పెద్ద ప్రవాహము చిన్న ప్రవాహం కాదు ఇది. ఇంత పెద్ద ప్రవాహము, వరద ఉధృతి ఈడ కొంత నెమ్మదించి నీళ్లు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అంటే ఇవన్నీ నేను చేసిన వీడియోలే. నర్సాపూర్ దగ్గర ఒక లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల, ఆ మత్తడి కొంచెం ఉండడం వల్ల మధ్యలో కొంతమంది చేస్తే కూడా మట్టి ఇట్లా వస్తే కూడా మచ్చ వేణుగోపాల్, రాజనర్సు ఇంకొంతమంది కలిసి అక్కడ నిలబడి, ముఖ్యంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ నిలబడి అవన్నీ క్లీన్ చేసేసారు. వాటరు 6:30-7 గంటల ప్రాంతంలో కొన్ని ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి. కరెక్ట్గా 1 గంటల లోపు క్లియర్ అయినాయి. సిద్దిపేటకి ఎంత పెద్ద కుండపోత వర్షం వచ్చినా, ఎంత వరద ఉధృతి వచ్చినా సిద్దిపేటకి ఏమీ కాదు. అలా అని చెప్పేసి సిద్దిపేట ప్రకృతికి, పంచభూతాలకి అతీతమేం కాదు. ప్రకృతి పగబడితే ప్రపంచమే వణికిపోతుంది. అమెరికా లాంటి దేశాలే చేతులెత్తేస్తాయి. అయినా కూడా నా సిద్దిపేటలో అలాంటి ప్రమాదాలు ఏం జరగవు. వాస్తవంగా మిత్రులారా, ఇక్కడ కొంత ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఒక లేయర్ తీసేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న హరీష్ మీద, ముఖ్యంగా బతకనీకి వచ్చిన వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, సిద్దిపేట అంటే అవగాహన కూడా లేని వాళ్ళు, సిద్దిపేట మీద బ్రతికే వాళ్ళు హరీష్ను తిడుతూ రాజకీయంగా మీరు ఏమైనా చేసుకోరు, కానీ సిద్దిపేట మునుగుతుందని సిద్దిపేటను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటే సిద్దిపేట ప్రజలకు ఓపిక ఎక్కువ. అది నశించిన నాడు కొడుకుల్లారా తన్ని తరిమేస్తారు. మీరు ఎలా ఓ పార్టీకి ఊడిగం చేస్తూ ఆ పార్టీ ఇచ్చినటువంటి ధైర్యంతో మీరు ఫేస్బుక్లలో తిక్క పోస్టులు పెట్టచ్చేమో, కానీ సిద్దిపేట ప్రజలకు మండినాడు అంగబట్టి బట్టలు కూడా తీసుకొడతారు. మీరు గమనించి చూడండి. సీతారామాంజనేయ నుంచి, పాత బస్టాండ్ నుంచి కింది నుంచి మీకు కనిపించేది కూడా చాలామందికి పెద్ద పెద్ద పైపింగ్ ద్వారా వాటర్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. రాత్రి కట్టిన పట్టణం కాదు ఇది. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మను పిలిపించి నిలబెట్టి నిర్మించినటువంటి వాటికే గ్యారంటీ లేని పరిస్థితి ఆ రోజులలో. మానవ మాత్రులు ఆల్రెడీ సిద్దిపేట కొన్ని మీకు గమనించి చెప్పాలి. వెంకటేశ్వర టెంపుల్ కింద కానీ, విక్టరీ టాకీస్ కింద కానీ నీళ్ళ బొట్టు లేకుండా ఒక్కొక్క చుక్కని ఎక్కడికి తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి మీకు తెలియదు. సిద్దిపేటలో 1 ఫీట్ వెనుక జరగమంటే చాలా మంది కోపం వస్తుంది. అయినా కూడా హరీష్ ఎంతోమందితో తిట్లు వాడి శాపనార్థాలు పట్టుకొని కొంత అభివృద్ధి చేస్తే దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. నేనే ఈ
ఈ నీళ్ళన్నీ 90% కొమటి చెరువు నుంచి వచ్చే నీళ్ళే. దాంట్లో ఒక 7% వర్షం నీళ్ళు, ఇంకో 3% ఈ నీళ్ళు వర్షలేకుంట చెరువు నీళ్ళు. నేషనల్ హైవే వాళ్ళు ఈడ బ్రిడ్జ్ కట్టిర్రు. ఈ మత్తడి చెరువు ఎప్పుడన్నా దుంకుతుందేమో నీళ్ళు వస్తాయి అని చూస్తే కనీసం దీనిలో 2% కూడా 1% కూడా నీళ్ళు వస్తాయి. మీరు ఇది నేను నిన్న చేసిన వీడియో. ఇది వర్షలేకుంట చెరువు కొద్ది నీళ్ళు వస్తుంటాయి. ఇక మేజర్గా నీళ్ళు 90% కొమటి చెరువు నుంచి వచ్చేటి. ఒక 6% అట్లా 7% అట్లా వర్షపు నీళ్ళు. మేజర్గా వచ్చేటి కొమటి చెరువు నుంచి వచ్చే నీళ్ళు. ఈ నీళ్ళే ఈ నీళ్ళకి సరిపోయేంత మనం నర్సాపూర్ చెరువులో కొద్దిగా మత్తడి తీస్తే చాలు, ఒక్క చిక్క కూడా నీళ్ళు బయటకు రావు. అలా అని చెప్పేసి కుండపోత వర్షం వస్తే కొద్దిగా ఇబ్బంది పడుతుంది, కానీ ఎక్కువసేపు ఆ ఇబ్బందిని ఫేస్ చేయాల్సిన అవసరం సిద్దిపేటకు ఉండదు. పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఈ కొమటి చెరువు నుంచి వచ్చే ఈ నీళ్ళు వచ్చే దగ్గర చాలామంది ఇబ్బంది పడి చాలామందిని ఒప్పించి మెప్పించి తిట్లు పెడితే తిని ఇలా కాల్వని సాఫ్ చేయడం జరిగింది.